నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటిస్తూ ఉన్నారు. 3 రోజుల యూఏఈ పర్యటనలో భాగంగా సోభా గ్రూప్ చైర్మన్ పీఎస్పీ మీనన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో అధునాతన లైబ్రరీ నిర్మాణం కోసం సోభా గ్రూప్ 100 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా సోభా గ్రూప్ చైర్మన్ ను చంద్రబాబు అభినందించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు. విశాఖపట్నంలో జరిగే సీఏఏ భాగస్వామ్య సదస్సుకు రావాలని వారిని ఆహ్వానించారు. వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు 100 కోట్లు విరాళం ప్రకటించడంపై ప్రత్యేకంగా అభినందించారు. దుబాయ్లోని ప్రముఖ రియాలిటీ సంస్థ శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్తో సీఎం సమావేశమయ్యారు. 3 రోజులు చంద్రబాబు దుబాయ్ యూఏఐలో పర్యటిస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో 3 పారిశ్రామికవేత్తలతో 14 1-to-1 రౌండ్ టేబుల్ మీటింగ్స్ లో పాల్గొంటారు. Dubai Future Foundation 2071. What will be Dubai? I remember very well. Around 2000 I prepared Vision 2020 for Andhra Pradesh. Before that nobody visualized, nobody prepared any vision for India. That has been proved right. Beyond that we have done. There is a synchronization. We are preparing Vikasit Bharat for the country, Swarna Andhra Pradesh for our state. That is 100 years of independence, 2047. These people are moving further 2071 because of UAE Foundation, Formation Day. Then I have seen their presentation also. Sometimes we are all imagining, visualization, sometimes innovation, continuous process. In Dubai, that is the beauty. This land is once desert. Today it is a heaven. All over the world, everybody wanted to come and settle here. That is the best livable conditions they are able to provide. Even there is no rain, but everything they are able to create. And also I have seen today, they have given some presentation to me. With curiosity, I asked all those things. Whenever I come, I want to learn what they are thinking. I wanted to be number 1 in implementation of all these things. That is where I went to there. Today they have given presentation by 2071. Before that, satellite, it will go to moon. It will take all the data just like now satellite is giving for us pictures or some more images, everything. They are saying now by that time, it will యాడ్ ఏజెన్సీల రాష్ట్ర ప్రభుత్వ పాలనని మాజీ సీఎం జగన్ విమర్శించారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి, పర్ఫార్మెన్స్ మాత్రం వీక్ అన్నారు. వేరే వాళ్లకు దొరకాల్సిన క్రెడిట్ చోరీలో మాత్రం చంద్రబాబు పీక్ అని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటర్నేషనల్ హబ్ గా విశాఖను తీర్చిదిద్దే పనిలో భాగంగా ఆదాని డేటా సెంటర్ కి బీజం పడిందని తెలిపారు. సింగపూర్ నుంచి సబ్బీ కేబుల్ తీసుకువచ్చే కార్యక్రమానికి అంకురార్పణ కూడా అప్పుడే జరిగిందని చెప్పారు. సబ్సీ కేబుల్ తీసుకోరాకపోతే ఏ డేటా రాదని ఆదాని డేటా సెంటర్ కి ఫౌండేషన్ వేయడం వల్లనే అది సాధ్యమైందని చెప్పారు. ఇది జరగడానికి వైసీపీ ఆదాని కేంద్రం సింగపూర్ చేసిన కృషి వల్లనే ఇవాళ గూగుల్ విశాఖకు వచ్చిందని చెప్పారు. ఆ రోజు వైసీపీ కృషి వల్లనే ఇప్పుడు గూగుల్ రావడానికి మార్గమైందని వెల్లడించారు. ఆదాని పెట్టిన ప్రాజెక్టుకి ఇది విస్తరణ. అక్టోబర్ 2022 నుంచి ఆదానికి గూగుల్ కి బిజినెస్ రిలేషన్షిప్ ఉందని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో మే 2023లో ఫౌండేషన్ స్టోన్ వేశామని చెప్పారు. సబ్సీ కేబుల్ కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగిందని తెలిపారు. నిజంగా ఇలాంటి డేటా సెంటర్ను మన దేశానికి చెందిన అదాని లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి నిజంగా చెప్పుకోవాలి కదా. 87,000 కోట్లు ఎవడు పెడతాడండి? $10 బిలియన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తిప్పించి కేంద్ర ప్రభుత్వము, సింగపూర్ గవర్నమెంటు, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు. కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ ఇచ్చినాడా? కనీసం ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది. ఓహో, వైసీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది, అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పుడే అప్పటి నుంచే ఉన్నది,
అప్పుడే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది. అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అదానీ ఇన్వాల్వ్ అయ్యి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంలా. ఇక్కడ మరో కీలకమైన విషయం చెప్పాలి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఇది. ఈ డేటా సెంటర్లో అతి ముఖ్యమైన అంశం సముద్ర గర్భంలో వేస్తా ఉన్న కేబుల్. ఇది అతి ముఖ్యమైన విషయం. సబ్సీ కేబుల్ సింగపూర్ విశాఖపట్నం 3900 కిలోమీటర్లు. ఈ 3900 కిలోమీటర్ల మేర వైజాగ్కు కేబుల్ వేయాలా? అదానీ డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా ఈ కేబుల్ తీసుకొని రావాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వం, అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే, గూగుల్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఈ రోజు కర్మను తప్పించుకోగలమేమో కానీ విద్యుత్ బిల్లులు మోతను తప్పించుకోలేమని మన బిడ్డలైన కట్టాల్సిందని వ్యాఖ్యానించారు. ₹1 వస్తును ఎవడో ₹3 కొని అవినీతికి పాల్పడితే వినియోగదారుడు ఎందుకు భారం మొయ్యాలి అని ప్రశ్నించారు. ఎస్పీడీసీఎల్లో అవినీతి వల్లనే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని మాజీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు తెలిపారు. వైసీపీ పాలనలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తిరుపతితో ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో విద్యుత్ సమస్యలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్మను తప్పించుకోగలమేమో కానీ విద్యుత్ బిల్లులు మోతను తప్పించుకోలేమని మన బిడ్డలైన కట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. ₹1 వస్తును ఎవడో ₹3 కొని అవినీతికి పాల్పడితే వినియోగదారుడు ఎందుకు భారం మొయ్యాలి అని ప్రశ్నించారు. సమాచారం ప్రకారం ఎస్పీడీసీఎల్లో జరిగింది. ఎస్పీడీసీఎల్లో జరిగిన అవినీతిని ఒక నమూనాగా తీసుకుని మిగిలిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు చేశారు. కొన్నిట్లో సఫలీకృతమయ్యారు, కొన్నిట్లో కాల. ఇది ఎవరూ ప్రశ్నించకుండా ఇలాగే నడిస్తే సంతోషరావు గారు ఇక్కడే ఉండేవాళ్లు. ఈ అవినీతి ఇలాగే జరిగేది. జరగడమే కాదు, వైరస్ లాగా మిగిలిన డీసీఎల్ కూడా ఇది పాకేది. మా దగ్గర ప్రొక్యూర్మెంట్ కు సంబంధించి ఎస్పీడీసీఎల్ కి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రొవిజన్స్ ని మిగిలిన డీసీఎల్ కూడా వాడుకున్నారు. 2023 నుంచి బాగా పెద్ద ఎత్తున స్టార్ట్ అయిందండి. ఇది అంతకు ముందు కూడా ఉండేది కానీ కొంత తక్కువ స్థాయిలో ఉండేది. 2023 నుంచి బట్టబయలు అయిపోయింది. పరికరాల కొనుగోళ్లు అనేది హెడ్డింగ్. పరికరాల కొనుగోళ్లలో జరిగింది. ఇది ఎలా జరిగింది అన్నది రేపు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వివరంగా చెప్తాం. ప్రస్తుతానికి అనధికారికంగానే ఆధారాలు సేకరించాం. అధికారికంగా ఆధారాలు అడిగితే ఎల్టీఏ, ఆర్టీఏ రిక్వెస్ట్లు ఎన్ని పెట్టినా కానీ సమాధానాలు చెప్పడం లేదు. శివశంకర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. నేను కొత్తగా వచ్చాను కాబట్టి అన్ని పరిశీలించి మీరు చెప్పిన వాటి అన్నిటి మీద ఏమేమి చర్యలు తీసుకోగలనో అన్ని తీసుకుంటాను అని చెప్పారు. నకిలీ మద్యం గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో ప్రవర్తించిన తీరును, ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఘాటు విమర్శలు గుప్పించారు. జగన్ మాట్లాడుతూ బాలకృష్ణ తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతిచ్చారు అని ప్రశ్నించారు. బాలకృష్ణ చేసిన సంభాషణలు పనీపాట లేనివని, అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి, ఆయన మాట్లాడింది ఏంటి అని నిలదీశారు. దీని ద్వారా బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతుందంటూ ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్టుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన గుంటూరు నగరంలో వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. వర్షం నీటి వలన ముంపుకి గురయ్యే ప్రాంతాల ప్రజలు జీఎంసీ పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించవద్దని సూచించారు. చెట్ల కింద వాహనాలు పెట్టవద్దని, వర్షానికి చెట్ల కింద నిలబడవద్దని చెప్పారు. ఇప్పటికే వర్షాల వలన నగర ప్రజలు ఇబ్బందులు పడకుండా జీఎంసీ నుండి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించామని చెప్పారు. నగర ప్రజలు వర్షం వలన ఏ సమస్య ఎదురైనా తక్షణమే జీఎంసీ కాల్ సెంటర్ 0863234510 తెలియజేస్తే తగిన చర్యలు తీసుకోవడానికి సిబ్బంది సిద్ధంగా ఉంటారని తెలిపారు. వైద్య విద్యను అందరికీ అందించాలనే సంకల్పంతో పెండింగ్ లో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలని పీపీపీ విధానంలో నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. పీపీపీ విధానంపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పీపీపీ విధానంలో కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ నిలిచిందని ఆరోపించారు. నూతన మద్యం పాలసీ పేరుతో ఆనాటి వైసీపీ పెద్దలు దోపిడీ చేశారని విమర్శించారు. రాష్ట్రంలో వైద్య విద్యను వ్యాప్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్తగా 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, పీపీపీ మోడ్లో అనేక కార్యక్రమాలు, దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి వాస్తవం. ఈరోజు వైద్య విద్య అనేది మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరికి కూడా అందాలనేటువంటి ఒక సంకల్పంతో పెండింగ్లో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో చేపట్టాలనేటువంటి ఆలోచన చేసి దాదాపు రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లోనే 1750 మెడికల్ సీట్లను అందుబాటులో తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితులు. అందులో ముఖ్యంగా 220 సీట్లు మనకి రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో పెరిగి 110 సీట్లు కన్వీనర్ కోటాలో మెరిట్ స్టూడెంట్స్కి అందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వైద్య విద్య కావాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ రిజర్వేషన్ పద్ధతిలోనే అందించేటువంటి ప్రక్రియతో ఈ పీపీపీ మోడ్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతో ముఖ్యంగా ప్రభుత్వమే దీంట్లో కళాశాల కానీ ఆసుపత్రులు కానీ నడిపించేటువంటి విధానంతో పాటు కేవలం వాటి మెయింటెనెన్స్ను అలాగే దాన్ని కావాల్సినటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రైవేట్కి అప్పచెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మనందరికి కూడా తెలుసు, విధ్వంసానికి మారుపేరుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీ అందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ సంస్థలకు శాశ్వతంగా భూమి ఇస్తారని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితున్నాయి. ఈరోజు జియోఎంఎస్ నంబర్ 5 గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియంపై రగడ నెలకొంది. ఒకానొక దశలో నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, నగర కమిషనర్ పులి శ్రీనివాసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కమిషనర్ డైమండ్ బాబుపై సీరియస్ అయ్యారు. ఎగస్ట్రాలు మాట్లాడొద్దని, టంగ్ అదుపులో పెట్టుకోవాలని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కమిషనర్ వ్యాఖ్యలపై డైమండ్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. రికార్డైన వ్యాఖ్యలు తనకివ్వాలని డిమాండ్ చేశారు. అందుకు మేయర్ కోవెలముడి రవీంద్ర అంగీకరించారు. ఏమి కౌన్సిల్ సార్ ఇది? మేయర్ గారు వినండి ఒక నిమిషం. మేయర్ గారు కమిషనర్ గారు లేచి మీకు చెప్తున్నారు కూర్చోమని చెప్పి చెప్పండి అని. మీరు కూర్చోండి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే మీరు మేయరా లేకపోతే కమిషనర్ గారు మేయరా? అంటే ఆయన 3 పాత్రలు పోషిస్తా ఉన్నారు. కమిషనర్ గారే మేయరు, కౌన్సిల్ సెక్రటరీ మాట్లాడుతున్నారు. కంట్రోల్ సభ్యులు మాట్లాడకూడదు. సబ్జెక్ట్ మాట్లాడండి. నేను మాట్లాడుతున్న సబ్జెక్ట్
గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ అత్యవసర సమావేశం పెట్టి 100 కోట్ల ప్రాపర్టీని పీపీపీ మోడ్లో ఒక సేవా సంస్థకి ఇవ్వడం దుర్మార్గమని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఆక్షేపించారు. దీనిపై కమిషనర్ నుంచి ఎలాంటి ఆన్సర్ రాలేదని మండిపడ్డారు. దీని గురించి ప్రశ్నిస్తే కమిషనర్ దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. ఆయన మాట్లాడిన భాషను చూస్తే ఆశ్చర్యం వేసిందని చెప్పారు. పీపీపీ విధానానికి అనుకూలంగా కమిషనర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే సహించేది లేదని అన్నారు. కమిషనర్ మేయర్ ను కంట్రోల్ చేస్తున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అత్యవసర సమావేశం అని చెప్పని మీటింగ్ కాల్ఫర్ చేశారు. అత్యవసర సమావేశం అంటే చాలా ముఖ్యమైనది, నగరానికి ఎంతో ఉపయోగకరమైనది అనేటువంటి ప్రజలకి, సపోజు ఒక తుఫాన్ వచ్చింది, ఒక వరదలు వచ్చినాయి, లేకపోతే ఒక విపత్తు వచ్చింది అన్నప్పుడు పెట్టేటువంటి మీటింగ్ అత్యవసర సమావేశం. కానీ ఇవాళ నగరపాలక సంస్థలో అత్యవసర సమావేశం అని చెప్పని ఒకటి పెట్టి, ఏంటి యొక్క సమావేశ సారాంశం అంటే నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి స్థలం సుమారుగా ఎకరం పైచిలుక స్థలము, దాని ఖరీదు గుంటూరు నగరంలో నడిబొడ్డులో ఉంది. దాని యొక్క ఖరీదు సుమారుగా 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ. 100 కోట్ల రూపాయల ప్రాపర్టీని నగరపాలక సంస్థ గతంలో ఒక ఆడిటోరియానికి కొంత మేరకు నిధులు సమకూర్చి సుమారుగా ఒక దశ దాకా దాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత దానికి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే సుమారుగా ఇంకొక 6 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. 6 కోట్ల రూపాయలు నగరపాలక సంస్థ ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉందా అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎవరో ఒక సేవా సంస్థ మేము దాన్ని మాకు లీజుకి ఇవ్వండి, ఒక 25 సంవత్సరాలు లీజుకి ఇస్తే మేము దాన్ని 25 సంవత్సరాలు మెయింటైన్ చేస్తాము, మీరు యాజ్ ఇట్ ఈజ్గా మాకు అప్పచెప్పేస్తే మేము రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో 6 కోట్ల రూపాయలు మేము కడతామని చెప్పి చెబుతూ ఉంటే, ఇవాళ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారులు, కమిషనర్ గారు ఈ నగరాన్ని ఏమి చేయదలుచుకున్నాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా సభాముఖంగా. నేను ఒక డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్నాను, ఒక గౌరవ సభ్యుడిగా నేను ఇవాళ నగరపాలక సంస్థ కమిషనర్ గారిని, మేయర్ గారిని, కౌన్సిల్ సెక్రటరీని మీరు ఉన్న పళంగా తీసుకొచ్చి ఈరోజు ఒక అతి ముఖ్యమైనటువంటి సమావేశం అని చెప్పి పెట్టి 100 కోట్ల రూపాయల ప్రాపర్టీని 6 కోట్ల మాత్రమే పెట్టుబడి పెడితే కంప్లీట్ అయ్యేటువంటి ఒక ఆడిటోరియాన్ని మీరు తీసుకొచ్చి ఎవరికో ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం నేను అడుగుతా ఉన్నాను. గుంటూరు అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు పారదర్శకంగా జరగాలని అన్నారు. కార్పొరేషన్ అధికారుల అత్యుత్సాహం మానుకోవాలని అన్నారు. ప్రజల ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని ప్రగతి పనులు సజావుగా జరిగేలాగా చూడాలని అన్నారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించాలని సూచించారు. అలాగనే ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు అడిగే ప్రశ్నలకు సరియైన సమాధానాలు ఇవ్వాలని అన్నారు. ఇప్పుడు లాస్ట్ సీజన్లో చూసాం, ప్రగతి నగర్ చూసాం, వాటర్ కంటామినేషన్ చాలా మంది మాట్లాడారు. కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. గవర్నమెంట్ హాస్పిటల్ 85 మంది సుమారు పేషెంట్లు డయారియా చేయాలని చెప్తారు, కలరా అని చెప్తారు, రకరకాల సోషల్ మీడియాలో రోల్ అయింది. మనం కూడా ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్ మీద కన్సర్న్ ఎమ్మెల్యేస్ని ఎక్కడెక్కడ రిజర్వాయర్స్ కావాలి, ఎక్కడెక్కడ న్యూ వాటర్ ట్యాంక్స్ కావాలి, మీరు ఈ ప్రపోజల్ నెక్స్ట్ కౌన్సిల్లో పెట్టాలని చెప్పి దయచేసి కన్సర్న్ ఎస్సీ గారిని కోరుతున్నాను. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ మీద ఒక ప్రణాళికబద్ధంగా లేకపోతే రానున్న కాలంలో గుంటూరు మళ్ళా సాగే పొందగలుగుతుంది. అట్లాగే ఇప్పుడు 2 minutes లక్ష్మీపురం మెయిన్ రోడ్ మనం పగలగొడుతున్నాం, అది సిఎన్డి వేస్ట్ ఎవరు మళ్ళీ ఆ కాలంలో కాదు. అక్కడ ఒక జడ్జి గారు నాడు మెయిన్ రోడ్ మీద, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆయన ఇంటి ముందు పగలగొట్టారు. ఆయన ఒక రోజు ఫోన్ చేసి ఏమైనా ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఎప్పుడు అవుతుంది ఏంటి అని అడుగుతున్నారు. మీరు పగలగొట్టే ముందు అసలు ఏ విధంగా అనుమతులు తీసుకొని పగలగొడుతున్నారు, ఎవరికైనా ఇమీడియట్గా వర్క్ చెప్తారు, ఈ తెలుసుకున్నారా, ఆ వర్క్ ఎప్పుడులో కంప్లీట్ చేస్తారు,
ప్రజలకి అసౌకర్యం కలగకుండా మనం ఎంతో తొందరగా పూర్తి చేయగలం. మీరు ఏమీ చూడకుండా ఎస్సీ గారు గబగబా పగలు కొడతాడు, అది వచ్చిన తర్వాత అక్కడ సీట్ని తీసేవాడు ఉన్నాడు. ఈలోపు రోజు వర్షాలకి ఈ ఉన్న మీరు పగలు కొట్టడం బట్టి ఉన్న డ్రైన్ పోద్ది, ఆ డ్రైన్ మొత్తం పోయి ఇటు పక్క నుంచి వాటర్ కదలకుండా ఉంటుంది. చాలా ఇబ్బందులు ప్రజలు ఫేస్ చేస్తున్నారు. సౌండ్ అటు ఇటు గెలవగా మైకెల్ ఉంటే ఆపండి దయచేసి. మీరు ఎన్ని కన్సల్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సరిగ్గా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దీని మీద యాక్షన్ ప్రణాళిక క్లియర్గా ఉండాలి. అంతేగాని మొన్న ఐటీసీ బాగా పెట్టారు. ఐటీసీ వాళ్ళు ఏమన్నారు, మేము హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అండి, మా గేట్ ముందు లోపలికి వచ్చే గేట్ బాగా కొట్టారు, మేము ఎట్లా వెళ్ళాలా? అట్లీస్ట్ మీరు డ్రైన్ అంతా బాగా కొట్టారు, మా వెహికల్ కార్ లోపలికి వెళ్ళాలా లేదా అని అడిగారు. మీరు ఎస్సీ గారు ఇన్స్పెక్ట్ చేయండి మార్నింగ్, ఎవరు ఎమ్మెల్యే గారు వెస్ట్ దాని ముందు ఉంది, ఐటీసీ బోర్డు ఉంది, టొబాకో బోర్డు పక్కన వాళ్ళ ఎంట్రీ లేదు, తీసేశారు. పక్కన ఎవరితో ఒక షాప్ ఉంది, ఆ షాప్ అడిగి మాత్రం హ్యాపీగా పెట్టుకుంటున్నారు, షట్టర్ గెట్టర్ పెట్టుకుంది. చాలా ఎట్లా ఉందంటే నేను మాట్లాడినట్టుగా ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మీరు దయచేసి ప్రజలకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా జాగ్రత్త చేస్తారు సార్. ఏ విషయాన్ని కూడా కూలకషంగా ఆలోచించేస్తారు. మీరు ఎట్లా చేయాలని ఆలోచన లేకుండా మాత్రం దయచేసి చేయొద్దు. మీరు అట్లాగే గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 3 నియోజకవర్గాల్లో అదనంగా త్రాగునీటి రిజర్వాయర్లను నిర్మించాలని ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, గల్లా మాధవి అత్యవసర కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అభివృద్ధి పనుల్ని నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని అన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు సకాలంలో చెల్లించాలని అన్నారు. అలాగనే కార్పొరేషన్ ఖర్చు పెట్టే వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మెప్మా మార్కెట్ విషయంలో స్పష్టత ఇవ్వాలని అన్నారు. అయితే ఈ ఎక్స్పెండిచర్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా ఒక స్పష్టత కానీ క్లారిటీ కానీ మనకు కనిపించదు. ఈరోజు ఈ యుద్ధ ప్రాతిపదికన ఈరోజు పెట్టుకొని 6 అంశాల్లో కూడా మనకు మొక్కలకి ఒక 55 లక్షలు అన్నారు. లేదంటే ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు సభ్యులు గారు మాట్లాడిన దాని ప్రకారం 80 లక్షలు దీన్ని ట్యాంకులు ఫిల్ చేసుకోవడానికి కంప్లీట్ చేసుకోవడానికి 10% వర్కులకు అంటున్నారు. అదేవిధంగా కొన్ని బిల్లు అంటే డీసిల్టేషన్ చేస్తూ మేము బిల్ వాళ్ళు సరిగ్గా వర్క్స్ చేయలేదు కాబట్టి మేము బిల్స్ ఇవ్వడం లేదు అని చెప్పి గత కౌన్సిల్లో గౌరవ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇలా బిల్స్ విషయంలో కానివ్వండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ లాగా కూడా ఎక్కడ ఏ వర్క్ కూడా కొండ మీద 20 లక్షల రూపాయలు దాని మీద ప్రతిపాదన వచ్చింది. అది నోవే రిలేటెడ్ టు దిస్ టాపిక్. కానీ ఇప్పుడు గుంటూరు ఈస్ట్ కి సంబంధించి ఆల్మోస్ట్ తక్కిలపాడు వాటర్ ప్లాంట్ నుంచి సిటీలో అన్ని చోట్ల కూడా వాటర్ పంపించడం జరుగుతూ ఉంది. ఈ 120 MLD ఇప్పుడు ఈ రోజు మనకు వస్తుంది అనేటువంటి అంచనా చెప్తా ఉన్నారు. దాంట్లో కొత్తగా మనం కొన్ని స్కీమ్స్ వస్తా ఉన్నాయి. ULD కానీ అలాగే అందరూ 2.0 కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 4-5 చోట్ల రిజర్వాయర్స్ అవసరం ఉంది. కాబట్టి వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్లాన్ లో కూడా ప్రతి ఒక్క అలొకేషన్ లో కూడా తప్పకుండా గుంటూరు ఈస్ట్ లో కొన్ని కాలనీస్ లో రిజర్వాయర్స్ లేకపోవడంతో ఇబ్బంది అవుతా ఉంది. ఓవర్ కెపాసిటీ ఎక్కడి నుంచి పంపింగ్ చేసేటప్పుడు విజయవాడ ఉండవల్లి నుంచి పంపింగ్ అయ్యేటువంటి వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇక్కడ మన దగ్గర కెపాసిటీ లేకపోవడంతో, ఫిల్టరేషన్ ప్లాంట్స్ లేకపోవడంతో, రిజర్వాయర్స్ ఎనఫ్ కెపాసిటీ లేకపోవడంతో ఎక్సెస్ వాటర్ అంతా కూడా అవుట్ఫ్లో అక్కడ ఇదవుతుంది. ఎక్సెస్ వాటర్ ప్రొక్యూర్ చేసుకోవడానికి గుంటూరు ఈస్ట్ లో ఒక ఎక్స్ట్రా 53 MLD ఫిల్టరేషన్ ప్లాంట్ పెట్టిన తర్వాత అక్కడ కొన్ని రిజర్వాయర్స్ ని ఏర్పాటు చేసుకుంటే మిగతా కాలనీస్ లో కూడా ఒకటి మంగళదాస్ నగర్ వైపు, అలాగే కొత్తగా డెవలప్ అయినటువంటి గుడంపాటి రోడ్ వైపు ఇటువంటి చోట్ల ఒక 5 రిజర్వాయర్స్ ని కూడా తప్పకుండా మనం కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గుంటూరు ఈస్ట్ లో దీని మీద గౌరవ కమిషనర్ గారు అలాగే ఎస్సీ గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి సభాపూర్వకంగా కోరుతాం. అది నిరుపయోగం కాదు, ఎందుకంటే ఆ స్ట్రక్చర్ భద్రత ఉంటుంది. దాన్ని పూర్తి చేసుకుంటే ఎప్పుడు ఇది కంప్లీట్ అయితే అప్పుడు ఆ వాటర్ రావడం, సేఫ్టీగా వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఈ 4200 KL కెపాసిటీ ఉన్నటువంటి ఈ ట్యాంక్ని నింపాలంటే మనకు మా గౌరవ మేయర్ గారు చెప్పినట్టుగా అక్కడ రెక్టిఫికేషన్ ఏమైనా చేస్తున్నారా, చేస్తే ఏ నిధులతో చేస్తారు, ఎప్పుడు లోపల చేస్తారు, ఫస్ట్ పాయింట్. దానివల్ల ఎంత వాటర్ ఇంటేక్ ఈ ట్యాంక్ వస్తుంది, నంబర్ 1. నంబర్ 2, తక్కలపాడులో ఇప్పుడు కొత్తగా నిర్మించే 53 MLD ఏదైనా మనం చేస్తే దానికి బడ్జెట్ ఎక్కడ ఉంది, ఏ నిధులతో చేస్తారు, ఎప్పుడు లోపల కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మెర్జ్డ్ గ్రామాలు అనేవి దాదాపుగా 2012 అనుకుంటా నేను కలెక్టర్ ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాను.
ఇప్పుడు ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నారు. కాబట్టి దయచేసి ఏవైతే మెర్జెడ్ గ్రామాలు ఉన్నాయో దాంట్లో 9 ట్యాంకులు కట్టాల్సిన సందర్భం ఉంది. దానికి అమృత్ 2లో మనకు నిధులు వస్తాయి, దానికి కడదాం. అయితే ఇక్కడ సోర్స్ పెంచుకోవడానికి మీరు స్పష్టత ఇవ్వాలి. ఈ సోర్స్ పెంచుకోవడం అనేటువంటిది అమృత్ 2లో ఉందా? ఉంటే ఆ ప్రొవిజన్ తీసుకురండి. లేదన్నప్పుడు నిధులు ఎక్కడి నుంచి ఉండాలి? మనకు కావాల్సినటువంటి ఈ ట్యాంకులు 2 నిండాలి. 4200 KL నిండాలి, 600 KL నిండాలి. అప్పుడు నిండితేనే ఈ మెర్జెడ్ గ్రామాలన్నిటికీ ఖచ్చితమైన వాటర్ ఇవ్వగలం. గుంటూరులో కొల్లిశారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్ ని అధికారికంగా కొనసాగించాలని నూతన లీజ్దారుల వర్తకుల సంక్షేమ సంఘం కార్యదర్శి లింగంశెట్టి దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ దిశగా గుంటూరు నగరపాలక సంస్థ చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కొల్లిశారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్ నూతన లీజ్దారుల సంక్షేమ సంఘం నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ మేరకు దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కొల్లిశారదా మార్కెట్ నూతన లీజుదారులకు వ్యతిరేకంగా పాత లీజుదారులు లక్ష్మీ నరసింహ హోల్సేల్ కూరగాయల మార్కెట్ పేరుతో బుడంపాడు బైపాస్ వద్ద వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. దీనివలన నూతన లీజుదారులు నష్టపోతున్నారని వాపోయారు. కార్పొరేషన్ అధికారులు ఈ విషయంలో స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నూతన లీజుదారులు సంఘం నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు చెప్పింది ఒకటే, ఏడీ మార్కెటింగ్ శాఖ నుంచి ఆ ఒక్క 2 పాయింట్లు తీసేశారు, అంతేగాని జీఎంసీలో తీసేయలేదు. వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలతో ఎక్కడికైనా రమ్మనండి, మేము కాగితాలు చూపిస్తాం. గుంటూరులో హోల్సేల్ మార్కెట్ నడపాలంటే 16 శాఖల అనుమతులు తీసుకోవాల్సిందే. మా దగ్గర రిటర్న్గా జీవోలతో సహా ఉన్నాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏడీ మార్కెటింగ్ వాళ్ళు ఒకళ్ళు ఆ 2 విభాగాల్లో తీశారు ఇది, అంతేగాని పర్మిషన్ లేకుండా అమ్ముకోవడానికి లేదండి. అది మా దగ్గర జీవో కాపీలు ఉన్నాయి, కమిషన్ గారు ఇచ్చిన అమెండ్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా దగ్గర. కోర్టులో కూడా ఈ విషయం మీద వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళ పర్మిషన్ రావట్లేదు. దానికి తోడు వాళ్ళు వెళ్ళిన కాంప్లెక్స్ విఎల్టీ ట్యాక్స్ 3 కోట్ల చిల్లర కట్టాలి, అక్రమ లేఅవుట్లో ఉంటున్నారు, ప్లాన్ పర్మిషన్ లేదు, దానికి రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ బిల్డింగ్ కట్టారు. ఇన్ని వైలేషన్స్ ఉంటూ వాళ్ళు ఇంకా మేము వ్యాపారం చేస్తున్నారంటే కార్పొరేషన్ ఎదిరించి కావాలని చెప్పి వాళ్ళు కొత్తగా పాడుకున్న వాళ్ళని బెదిరించడానికి తప్ప దీంట్లో వాళ్ళకి ఏం లేదండి. కాబట్టి వాళ్ళ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. అధికారులు అయితే మాకే సపోర్ట్ అండి. అధికారులు మొత్తం హోల్సేల్ మార్కెట్లో నూతన లీజుదారులుగా సపోర్ట్. మేయర్ గారు కానీ కమిషనర్ కానీ ప్రభుత్వ శాఖలో కొంతమంది తెలిసి తెలియని చిన్న నాయకులు మన ఈ మధ్య గెలిచిన వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తే చేయొచ్చు. ఎంపీ గారు కూడా మాకే సపోర్ట్. ఏదో ఒకసారి గెలిచి రెండోసారి గెలవని సన్నాసులు ఏమన్నా సపోర్ట్ ఇస్తే మాకు సంబంధం. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తిరిగి నగర కమిషనర్ పులి శ్రీనివాసుల్ని టార్గెట్ చేశారు. ఎవరో చెబితే కమిషనర్ ని టార్గెట్ చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు ఎందుకు బిల్లులు చెల్లించడం లేదని గుంటూరు కార్పొరేషన్ అత్యవసర కౌన్సిల్ సమావేశం సాక్షిగా నిలదీశారు. కార్పొరేషన్ కి వస్తున్న ఆదాయం, ఖర్చుల వివరాలు తెలపాలని డిమాండ్ చేశారు. దీనిపై నగర మేయర్ కోవెలముడి రవీంద్ర జోక్యం చేసుకుని కమిషనర్ ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దని ప్రజా ప్రతినిధులకు సూచించారు. ట్రాన్స్పరెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎప్పుడో సంవత్సరం క్రితం పూర్తయిపోయిన వర్క్ కూడా ఈ రోజుకి బిల్లు రాకుండా తిరుగుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఇదే కార్పొరేషన్ లో మీ సమక్షంలో, కమిషనర్ గారి సమక్షంలో రావట్లేదు అని చెప్పి తిరుగుతున్న వాడు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మీద అధ్యక్ష. మాకు మాత్రం అక్కడ వర్క్ అయిందా లేదా అన్నది, ప్రజలు అసౌకర్యంగా లేకుండా ఉన్నారా లేదా అన్నది మాత్రమే మాకు అంచనా అధ్యక్ష. అందుకంటే మీరు బిల్స్ ఇచ్చినా బిల్స్ ఇవ్వకపోయినా అది మా పరిధిలోకి రాని అంశం అధ్యక్ష. మాకు అక్కడ వర్క్ అవ్వాలి, డ్రైన్ శాంక్షన్ అవ్వాలి, శాంక్షన్ అయిన వెంటనే అది పని జరగాలి, ప్రజల్లోకి అది అందుబాటులోకి రావాలి. ఇవి లేనప్పుడు మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు ఒక రోడ్ శాంక్షన్ చేస్తారు అధ్యక్ష, అందులో ఎలక్ట్రికల్ పోల్ అడ్డంగా మధ్యలో ఉంటది, అది తీయకుండానే రోడ్ వేసేస్తారు. ఏంటి అని క్వశ్చన్ అడిగితే ఇది మాకు కాదు, మేము సిఎంఎఫ్ఎస్ కి పంపించేసాము, అది వాడు క్లియర్ చేశారు బిల్ అని అంటారు. రోడ్ వేసి ఉపయోగం ఉండదు, ఆ బిల్లు మాకు సంబంధం లేదని వీళ్ళు అంటారు. ఒక ప్రియారిటీ వర్క్, ఈ వర్క్ చేసినప్పుడు ఇది అడ్డంగా ఒక పోల్ ఉంది, ఇది తీస్తే గానీ వర్క్ చేయలేము అనే పరిస్థితి ఉన్నప్పుడు, అది అందరికీ తెలిసినప్పుడు శాంక్షన్ ఎందుకు చేయాలి, కాంట్రాక్టర్ ఎందుకు పిలిపించాలి, వర్క్ ఎందుకు చేయించాలి, మళ్ళీ ఇది వర్క్ అవ్వట్లేదు బిల్స్ ఇవ్వాలి అంటే అక్కడి నుంచి క్లియరెన్స్ రావాలి, ఇక్కడి నుంచి క్లియరెన్స్ రావాలి, హోల్డ్ లో ఎందుకు పెట్టాలి? ఇటు ప్రజలకి ఆ రోడ్డు ఉపయోగపడదు, ఇటు చేసిన వర్క్ చేసిన వాళ్ళకి ఆ బిల్లు రాదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అధ్యక్ష? అదేదో మేము ఎవరో ఏదో పుకార్లు సృష్టిస్తే మాట్లాడుతున్నాం అనే ఒక మాట నేను తీవ్రంగా ఈ కౌన్సిల్ లో ఖండిస్తున్నాను అధ్యక్ష. ఎవరో మాట్లాడితే మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ ప్రజాప్రతినిధులకు లేదని మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. మేము స్వయంగా మా దగ్గరికి వచ్చిన సమస్యల్ని, లేదంటే మేము స్వయంగా మేము మా కళ్ళారా చూస్తున్న సమస్యలు మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాము. నేను వేకెంట్ ల్యాండ్ గురించి ఇప్పటికీ ఎన్నిసార్లు ఈ కౌన్సిల్ అడిగాను అధ్యక్ష, ఎక్కడ ఇంతవరకు బోర్డు పెట్టిన ప్రసక్తే లేదు. నాకు ఇప్పుడు ఇవ్వండి అధ్యక్ష, మొత్తం బిల్స్ ఇవ్వండి, మీరు బోర్డులకు ఎన్ని ఖర్చు పెట్టారు, బ్యానర్లకు ఎన్ని ఖర్చు పెట్టారు, ఎవరికి
కాల్స్ చేసి మీరు దాని మీద మీరు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని సాల్వ్ చేశారో నాకు మొత్తం వివరాలతో సహా ఇవ్వండి అధ్యక్ష. మరి అదేమో మనకి ఆన్సర్ 0 అధ్యక్ష. 100 కోట్ల రూపాయలు విఐటి మనం వాళ్ళకి కలెక్ట్ చేయాల్సిన అవసరం మనకు ఉంది అధ్యక్ష. ఈ కార్పొరేషన్ నుంచి ఎంత కలెక్ట్ చేశారు అధ్యక్ష? ఏ ఒక్క జంగి క్లియరెన్స్ చేసి ఏ ఒక్క వేకెంట్ ల్యాండ్ ఈ రోజు క్లియరెన్స్ ఇచ్చారు అధ్యక్ష? ఇవన్నీ మా సమస్యలు అధ్యక్ష. ఎవరో చెప్తేనో లేదా ఎవరో పుకార్లు చేస్తేనో మేము మీ దగ్గర మాట్లాడుతున్నాం అనే మాట వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షులు షేక్ నూరి ఫాతిమా అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరు హిందూ కళాశాల వద్ద 1 కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మీడియాతో నూరి ఫాతిమా మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో 17 మెడికల్ కళాశాలలు తీసుకుని రావడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సిహెచ్ వినోద్ కుమార్, నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డిస్ట్రిక్ట్ స్టూడెంట్ వింగ్ ఆధ్వర్యంలో వినోద్ ఆధ్వర్యంలో ఈరోజు హిందూ కాలేజ్ దగ్గర ప్రైవేటీకరణ చేస్తున్న మరి మెడికల్ కాలేజీని ఆపడానికి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతూ ఉన్నాము. నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఎవరు డిజైన్ చేశారో కానీ నిజంగా ప్రజల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేస్తే ఆ అడుగుకి మేము ఉంటాము అని చెప్పి భరోసా ప్రజలు ఇస్తుంటే చూస్తుంటేనే నిజంగా చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీలు కట్టిందే ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం, పేదవాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ఆపాలంటే సంతకంతోనే అయ్యిద్ది అని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు. గ్రౌండ్ లెవెల్ దాకా అది రీచ్ అయింది. ఈరోజు మేము స్టూడెంట్స్ని వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు మా భవిష్యత్తుని ఏదో ప్రభుత్వం వచ్చి ఏదో కూటమి ప్రభుత్వం వచ్చి లాక్కుంటానంటే మేము ఎలా ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పటం నిజంగానే మాకు ఒక పాజిటివ్ వైబ్గా ఈ రాష్ట్రానికి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2029లో రావటం ఘంటాప్రదంగా నిజంగానే వాళ్ళందరూ భవిష్యత్తు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడైనా మేము ఒకటే చెప్తున్నాం, మారండి. ఇప్పటికైనా 1 కోటి సంతకాల సేకరణ చేయలేము అనుకున్నది ఈరోజు చేసి చూపిస్తున్నాం. ప్రైవేటీకరణ చేస్తున్న మీరు ఈ మెడికల్ కాలేజ్ని ఇప్పటికైనా ఆపి మీ ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టి అవి కంప్లీట్ చేసి మంచి విద్య, వైద్యం అందించాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఆయన ఉన్నా లేకపోయినా కూడా చిరస్థాయిలో పేదవాడికి గుండెల్లో నిలిచిపోయే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఎలా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఉంటారని చెప్పి మరి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసినందుకు ఇక్కడ హిందూ కాలేజ్ లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.